నేను 1 టీ స్పూన్ మాత్రమే హెన్నా తీసుకున్నాను. 1 టీ స్పూన్ అంటే ప్రాక్టీస్‌కి ప్రస్తుతానికి చూపించడానికి 1 టీ స్పూన్ తీసుకున్నాను నిండుగా. 1 టీ స్పూన్ ఫుల్‌గా తీసుకున్నాను. ఇందులో చక్కెర ముప్పావు వంతు అంటే 1 స్పూన్ అంటే 1 స్పూన్ హాఫ్ కాకుండా హాఫ్ కన్నా తక్కువ. చూసారు కదా! నా దగ్గర ప్రస్తుతానికి పౌడర్ లేదు కాబట్టి డైరెక్ట్గానే వేస్తున్నాను. ఆయిల్ కూడా ముప్పావు వంతు అంటే హాఫ్ స్పూన్ కన్నా తక్కువ ఆయిల్ కూడా తీసుకున్నాను. మనకి ఈ 3 కొంచెం బాగా మిక్స్ అయ్యేలాగా ముందుగా కలుపుకొని నెక్స్ట్ వాటరు అందులో మిక్స్ చేస్తాం. కావలసినంత వాటరు మనం మిక్స్ చేసి కలుపుకుంటాం. ఈ వాటర్ వచ్చేసి ఫిల్టర్దైనా అవ్వుండొచ్చు, లేకపోతే బోర్ వాటర్ అంటాం కదా, ట్యాప్ వాటర్ అయినా యూజ్ చేయవచ్చు. నేనైతే ఇది నార్మల్ వాటర్, ట్యాప్ వాటరే యూజ్ చేస్తున్నాను. ఫిల్టర్ వాటర్ అయితే యూజ్ చేయట్లేదు. అది యూజ్ చేయవచ్చు, ఇది యూజ్ చేయవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. అంటే ఇది కేవలం మనకి ప్రాక్టీస్కి మాత్రమే కాబట్టి ఏదైనా సరే వాటర్ అనేది యూజ్ చేయొచ్చు అన్నమాట. కావలసినన్ని నీళ్ళు, మరీ ఎక్కువ టైట్ చేయకూడదు, అలానే మరీ ఎక్కువ లూజ్ చేయకూడదు. సమానంగా నీట్గా కలుపుకొని నీట్గా ఎక్కువ 3 ఐటమ్స్ అంటే ఆయిలు, పౌడరు అండ్ షుగరు, వాటర్, ఈ 3 చక్కగా కలిపేసి నీట్గా కలుపుకోవాలి. బాగా ఎక్కువ కలుపుకుంటే మనకి ఈజీ అవుతుంది అన్నమాట. దీన్ని ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్తో స్టోర్ చేస్తాం. దాన్ని స్టోర్ కవర్ అంటాము. చాలామంది దగ్గర ఉంటుంది. లేకపోతే కవర్ అన్నా మనం టైట్గా పెట్టి బౌల్కి లాగొచ్చు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఈ పేపర్ ఎవరి దగ్గరైనా ఉంటుంది, స్టోరేజ్ పేపర్ అంటాం దీన్ని. ఇంకా అలా చివరిని బాగా టైట్ చేయాలన్నమాట. ఇలా టైట్ చేయడం వల్ల ఏంటంటే గాలి లోపలికి వెళ్ళకుండా, అది డ్రై అవ్వకుండా, అంటే సాటిన్స్ మనకి కావాల్సినవి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఆ సాఫ్ట్నెస్ కానీ ఆ థిక్నెస్ కానీ ఏదైనా మనకి రావాలి అంటే ఇంత టైట్గా అయితే చేసుకోవాలి. ఏదైనా క్యాప్ పెట్టచ్చు, బట్ అలా కూడా దానికన్నా ఇది బెటర్, ఈజీగా కూడా ఉంటుంది. మనం ఎంత టైట్ చేసుకుంటే అంతే మంచిదన్నమాట. ఇలా చూసారు కదా, నేను చుట్టూ బాగా టైట్ చేసి పెడుతున్నాను బౌల్కి. ఎంత టైట్ చేసుకుంటే అంతే మనకు మంచిది. లేదు మా దగ్గర గట్టిగా మూతున్న బాక్స్ ఉంది అంటే అలాగైనా ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉండదు. బట్ గాలి అనేది అసలు ఎంత కూడా లోపలికి వెళ్ళకూడదు అన్నమాట. అప్పుడే పేస్ట్ అనేది మనకి నీట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కోన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తెలుసు కదా, పొడవు 16, వెడల్పు 10. నేను దీనికి ముందు వీడియో చేశాను, ఏమేమి వస్తువులు కావాలో సేమ్ అయ్యే వస్తువులు వాడతాను తప్ప ఎక్స్ట్రా వస్తువులు ఏమీ వాడనని చెప్పేశాను. ఇప్పుడు ఏంటంటే మనం కోన్ ఎలా చుట్టుకోవాలి. చివరి చూసారా, నేను పూర్తి చివరి కాకుండా కొంచెం ఒక 3 ఇంచెస్ పైన పట్టుకొని అటు నుంచి తిప్పుకుంటూ వచ్చాను అనమాట చుట్టడం. మన బొటనవేలు అయితే వెళ్ళాలి లోపలికి. బొటనవేలు కానీ చూపుడు వేలు కానీ మనకి లోపలికి వెళ్ళే అంత గ్యాప్ ఉండేలా మాత్రం, అంతకు మించి ఎక్కువ ఉండకూడదు, అంతకు మించి తక్కువ ఉండకూడదు. చూసారు కదా, నేను సైజు ఎలా చెక్ చేసుకుంటున్నాను, సేమ్ అలాగే చెక్ చేసుకోవాలి. ఇంకా చివర ఈ ముందు కూడా మనకి సూది తీసుకుని ఒకటి చెప్పాను కదా, సూది అవసరం వస్తుందని ముందు వీడియోలో చెప్పాను నేను. అలాగే దీనికి సూది మనకి టైట్ చేసుకుంటాం అనమాట. ఆ సూది ఇటు బొటనవేలు కానీ చూపుడు వేలు కానీ అటు సూది టైట్ అయిందా లేదా అని చూసుకుని సూది తీసేస్తాం. అంటే మనకు హోల్ లేకపోతే కోన్ అనేది సరిగ్గా రాదు కదా. ఈ సూది అయితే మనకి బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. మనకి కోన్ కూడా చాలా ఈజీగా వస్తుంది బయటికి. టేప్ చివరిని ట్యాప్ చేసేసాను చూసారా, టేప్ అయిపోయింది కదా, అది అలా లాక్ చేస్తాం. ఇక్కడ కూడా మనం హోల్డ్ చేసేటప్పుడు, మనకు టైట్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా, అది పైకి లేకుండా కోన్ అనేది అక్కడ కూడా ఒకటి ట్యాప్ వేసేస్తాం అనమాట. టేప్ వేసేసాక నెక్స్ట్ మిగతా కొన్ని కోన్లు కూడా నేను తయారు చేసాను, చూపిస్తాను చూడండి.
మనకి ఏ లెంత్తో ఉంటాయి అన్నమాట. అన్నీ ఒకే సైజు వస్తాయి. నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం మీరు చేసినట్లయితే సేమ్ ఒకటే సైజు వస్తాయి. నెక్స్ట్ మనం ఇది స్టోర్ చేసిన ఒక 10 నిమిషాలు, ఇంకా 15-20 నిమిషాలు కూడా ఉంచినా పర్లేదు. పేస్ట్ అయితే చాలా, ఇంకా నేనైతే ఎక్స్ట్రా వాటర్ కూడా నేను వేయలేదు ఇందులోని. అలాగా బ్లెండ్ చేస్తుంటే స్పూన్తోనే బ్లెండ్ చేశాను, దేనితోనే బ్లెండ్ చేయలేదు. చూసారు కదా ఎంత క్రీమీగా, నీట్గా, చూడడానికి ఎంత స్మూత్గా వచ్చిందో. సేమ్ షుగరు, ఆయిలు, పౌడరు ఈ 3 నీట్గా అవి ఏ కొలతల్లో ఉండాలో ఆ కొలతల్లో ఉంటే మాత్రం కంపల్సరీ మనకి పేస్ట్ అనేది చాలా నీట్గా అందంగా వస్తుంది. చూసారు కదా, బ్యాగ్స్ నుంచి మనకి కోన్కి కన్వర్ట్ చేస్తున్నాను. ఒక్కొక్కరికి చాలామంది డౌట్ ఉంటుంది ఏంటంటే కోన్ మనకి నింపేటప్పుడు మనకి పైన రాదా అని. అంటే స్ట్రైట్గా పట్టుకోకుండా కొంచెం పక్కకు బెండ్ చేసి పట్టుకుంటే బొటకని వేలు నొక్కు పెడితే మాత్రం మనకి బయటికి రాదు, కోను కిందకి జరుగుతుందన్నమాట. చూసారు కదా, కొంచెం గ్యాప్ ఎందుకు ఉంచానంటే ఇంచుమించు మనకి ఒక 1 ఇంచు అలా ఉంచుకోకపోతే మనం పైన ఎప్పుడైతే లాక్ చేస్తామో అది కొంచెం ఫ్రంట్కి బెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ కోన్ బయటకు వచ్చేస్తుంది. కొంచెం మంది అయితే అక్కడ టేప్ని కొంచెం లాక్ చేసుకుంటారు. నేనైతే అలాంటి రిస్క్ ఎందుకని చెప్పేసి ముందుగానే నేను ఒక 1 ఇంచు గ్యాప్ వదిలేసాను అనమాట. చూసారు కదా, ఎలాగా హోల్డింగ్ అనేది చాలా కరెక్ట్గా ఉండాలి. మన కోన్ ఎంత హోల్డింగ్ బాగుంటే మనకి కోన్ బయటకు వచ్చే తీరు కూడా అంతే బాగుంటుంది. చూసారు కదా, నీట్గా వస్తుంది. మనం కరెక్ట్గా చేస్తే మాత్రం చాలా నీట్గా వస్తుంది. చూసారా, ఆ పక్క ఈ పక్క సమానంగా పెట్టి కింద మనకి ఉంటుంది కదా త్రిభుజం టైప్లో రావాలన్నమాట. నెక్స్ట్ మనం టేప్తో లాక్ చేస్తాం. టేపు ఇది లాక్ గట్టిగా వేస్తే అది చూసారు కదా టైట్గా వేయాలి. టైట్గా వేస్తే మనకు ఓడదు. ఎంత వాడినా మనం దాన్ని ఏం చుట్టేయక్కర్లేదు. ఒక్క టేప్ అయితే నాకు ఎప్పుడూ ఒకే టేప్ వేస్తాను నేనైతే. కొంచెం మంది చుట్టూ ఆ పక్క ఈ పక్క కూడా వేస్తారు. అంత అవసరం ఉండదు. ఏంటంటే మనకి పేస్ట్ అనేది లూజ్గా ఉంది, మనం ఇలాగా నొక్కగానే బయటకు వచ్చే విధంగా ఉంటుంది. కోన్ చూసారా, మన ఏలు అంతే ఉండాలి, లావ్ అయిపోకూడదు ఎప్పుడు. పైన నీట్గా మన కోన్ ఎంత బాగుంటే మనకి డిజైన్ కూడా అంతే నీట్గా వస్తుంది. చూసారు కదా, సమానంగా అటు ఇటు కోను అటు ఇటు చెప్పాను కదా, త్రిభుజంకి అటు ఇటు కొనలు మాత్రం చాలా సమానంగా ఉండాలి. ఓ పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ వచ్చినా సరే కోన్ బయటకు వచ్చేటప్పుడు మనకి హోల్ అంటే బుడగల కింద అవి ఇవి వస్తాయి. మీకోసం మరొక్కసారి చూపిస్తున్నాను చూడండి. కోను అలా స్ట్రైట్గా పట్టుకోకుండా బెండ్ చేస్తున్నాను. అదిగో లైట్గా బెండ్ అవుతుంది, మరీ ఎక్కువ బెండ్ కాదు. అదిగో చూసారు కదా, డౌన్ కొండకన్నా పైకి లేసిందంటే నేను బెండ్ చేస్తున్నాను అనమాట. బెండ్ చేయడం వల్ల పేస్ట్ అనేది మనకు బయటికి రాకుండా ముందుకు వెళ్తుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ కూడా కొంచెం గ్యాప్ వదిలేసేసి సేమ్ అదే విధంగా కోన్ అయితే తయారు చేస్తున్నాను అనమాట. ఫస్ట్ చూసినప్పుడు ఏదో కష్టంగా అనిపించవచ్చేమో, కానీ మనం చేసే కొద్దీ అలా ప్రాక్టీస్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా అందరికీ వచ్చేస్తుంది. అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అండి. మాకైతే కోన్ పట్టుకోవడమే వచ్చేది కాదు. ఇప్పుడు కోన్ తయారు చేయడం పెట్టడం వరకు వచ్చింది. ఎవరికైనా అంతే, కోన్ ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది నేర్చుకునే వరకు అలా ఉంటుంది. కరెక్ట్గా నేర్చుకున్నామంటే మనకి చెప్పే గురువు కరెక్ట్గా నేర్పించారంటే ఆటోమేటిక్గా స్టూడెంట్ కూడా కరెక్ట్గానే నేర్చుకుంటారు. అలాగే చూసారు కదా, ముందు కోన్ ఎలా తయారు చేసినా ఇది కూడా సేమ్ అండి. ప్రాసెస్ మొత్తం మనం ఎన్ని కోన్లు తయారు చేసినా సరే సేమ్ ప్రాసెస్. మళ్ళీ టేపు టైట్గా వేసేస్తున్నాను. చూసారు కదా, ఇది కూడా కొనలు సమానంగా వచ్చేటట్టే నేను చేశాను. అటు ఇటు పక్కకు పోకుండా నీట్గా కోన్ కూడా నీట్గా కనిపించాలి. మనం ఎన్ని కోన్లు చేసుకున్నా ఎలా చేసుకున్నా ఇలాగే ఉంటాయి. మనం అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళం కాబట్టి మేము చేసే కోన్లు మాత్రం సేమ్ ఒకటే సైజు. అదిగోండి, ఒకటే సైజు కోన్లు ఉంటాయి. మన కొలత మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే మాత్రం
కోన్లు చాలా నీట్గా వస్తాయి. చూడడానికి చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇలా నేను ఎక్కువ చేసుకున్నప్పుడు తెగ ఆనందపడిపోతుంటాను, ఎంత కరెక్ట్గా వస్తున్నాయండి. ఫస్ట్లో మాకు రాలేదు, ప్రాక్టీస్ చేసి కొద్ది వచ్చినాయి. ఇప్పుడు లైన్స్ చూసారు కదా ఎంత నీట్గా పడుతుందో. చూసారు కదా మనకి ఇబ్బంది పెట్టకుండా, టైట్ అవ్వకుండా నీట్గా మనం ఎటు గీసినా అటు నీట్గా వస్తుంది కోన్ అయితే మాత్రం. ఇలాగే ప్రాక్టీస్కి చక్కగా, ఇది ప్రాక్టీస్కి మాత్రమే అండి, కలర్ అయితే రాదు. మనం ఎన్నిసార్లు చేతి మీద రాసుకున్నా మనం వెంటనే కడిగేస్తే పోతుంది. ప్రాక్టీస్కి మాత్రం చాలా బాగుంటుంది ఇదైతే. దీంతో ఒక డిజైన్ కూడా వేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ సర్కిల్ గీసి దాన్ని చిన్ని డిజైన్, ఫ్లవర్ డిజైన్ వేస్తున్నాను. జస్ట్ మీకు చూపించడానికి. డిజైన్ కూడా వస్తుందా రాదా అనే డౌట్ వస్తుంది కదా, అదే చిన్ని ఫ్లవర్స్తో. చూసారు కదా, అర్థమైంది కదండి ఏ విధంగా తయారు చేయొచ్చు, కోన్ ఏ విధంగా, పేస్ట్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు నేర్చుకున్నారు కదా. వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ వాచ్ సుజాత మెహందీ ఆర్ట్స్.